ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం కానించి చదువుకున్నాం. చూడండి, ఈ సమయంలో ఒక్కటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు, నీ యందు జాలిపడేవాడు ఒకడును లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తంలో పొర్లుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడి చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆదరణభూతురాలివైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్నప్పుడు నీకు వస్త్రమును ఏర్పరిచెను, తల వెంట్రుకలను పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవవుతివి. ఇదే ప్రభువైన యెహోవాకు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపచేసి సన్ననైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షములు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్టలను ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి తిని, నీ చేతులకును కడియములను పెట్టి నీ మెడకు గొలుసులను తగిలించి నీ చెవులకు ముక్కులకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి తిని, సన్నపు అవిసనార బట్టలు విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెను నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవంతివై రాణివగునంతగా అభివృద్ధి నొంది నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యమంతయు పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసినట్లు వచ్చిరి. ఇదే ప్రభువైన యెహోవా. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినంత నీకు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. పిలిచిన వానితో నెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి విచిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచితివి. వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును చూడదగినవి అట్టివి ఇక జరగవు. నేను నీకిచ్చిన బంగారమును వెండియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుషుని రూపము విగ్రహమును చేసుకుంటివి, వాటితో వ్యభిచరించితివి. ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నాడంటే, అసలు నువ్వు భూమి మీద రావడానికి, భూమి మీద ఉండడానికి, నీ తల్లి గర్భంలోంచి బయటికి రావడానికి కారణమైన దేవుడు నిన్ను ఎలా తయారు చేశాడో, ఎలా భూమి మీదకి వచ్చావో, భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎలాగుండాలని ఆయన నీకు ప్రతిదీ ఏర్పాటు చేశాడో అవన్నీ కూడా ఇక్కడ వాక్యముతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే నువ్వు రక్తములో పొర్లుచున్నప్పుడు ఏంటండి, నియమింపబడిన దినములు ఒక్కటైనను కాక మునుపు నువ్వు ఎరిగిన దేవుడవు ప్రవ్వా అంటాడు కీర్తనకారుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నియమింపబడిన దినములు అయిపోయి కడుపులో పెరిగేసావు, 9 నెలలు అయిపోయి 10 నెలలు వచ్చేసింది. 10 నెలలు వచ్చేసిన తర్వాత నువ్వు డెలివరీ అయిన తర్వాత ఆ రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి అందరూ అసహించుకుంటుంటే నేనేం చేశాను అంటున్నాడు, నిన్ను శుభ్రము చేసి నువ్వు బ్రతుకు అని చెప్తే నువ్వు బ్రతుకుతున్నావు అని వాక్యంతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడైతే నువ్వు బ్రతుకు అని చెప్తున్నాడో భూమి మీద పడగానే నువ్వు బ్రతకడానికి స్టార్ట్ చేసావు. కానీ ఆ బ్రతుకు ఎలా ఉందంటే నీకు ఇష్టకరముగా ఉన్నది. అసలు నిన్ను సృష్టించిన వాడు జ్ఞాపకంలోనికే లేదు. నిన్ను కనిన వారికి నువ్వు జ్ఞాపకము ఉంచుకోకుండా ఉండేదానిగా ఉన్నావు. ఇంకా అసలు భూమి మీద నువ్వు బ్రతకడానికి కారణం ఎవరంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త. తర్వాత నీ తల్లిదండ్రులనే విషయాన్ని నువ్వు మర్చిపోయేదానిగా ఉన్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను ఎదగమని చెప్పి బ్రతకమని చెప్పి నిన్ను బ్రతికిచ్చి నీకు ప్రతిదీ ఏర్పాటు చేశాను.
తేనె ఏర్పాటు చేశాను, నూనె ఏర్పాటు చేశాను, గోధుమలు ఏర్పాటు చేశాను, బట్టలు ఏర్పాటు చేశాను, పట్టుబట్టలు అంటండి, మళ్ళీ ఒంటి నిండా బంగారం, ఇవన్నీ పెట్టుకుని రాణివగునంతగా సౌందర్యవంతుడిపై ఏమవుతుందంట, పాపానికి దాసోహం అయిపోతున్నారంట. ఏమైపోతున్నారండి? పాపానికి. అందం ఉంటే సరిపోదండి, దానికి తగ్గ గుణం ఉండాలి. ఏంటండి? దానికి తగ్గ గుణం ఉండాలి. అందం ఉంటే సరిపోదు, దానికి తగ్గ గుణం ఉండాలి, మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, యథార్థ ప్రవర్తన ఉండాలి. అయితే వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. నువ్వు అందముగానే ఉన్నావు కానీ, సౌందర్యవంతురాలువే కానీ, సౌందర్యవంతుడివే కానీ, నీ దగ్గర క్యారెక్టర్ ఉందా లేదా? ఫస్ట్ ఏం చేయాలండి? మన క్యారెక్టర్ మనం కాపాడుకునేవారిగా ఉండాలి. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను అందంగా తయారు చేస్తే, నీకు అన్నీ ఏర్పాటు చేస్తే, నీకు అన్నీ అరేంజ్ చేస్తే, నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీకు ఇష్టమైన త్రోవలకు వెళ్ళిపోతున్నావు. పాపానికి దాసుడు అయిపోతున్నావు, పాపానికి దాసురాలు అయిపోతున్నావు. జాగ్రత్త. నేను వదిలేసానంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు అని వాక్యంతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఏమవుతుందంటే అండి, ఎర్రని చర్మముతో చక్కగా తయారవిందంటండి, సౌందర్యవంతురాలవిందంట. ఆయన ఇచ్చిన నూనె, ఆయన ఇచ్చిన తేనె, ఆయన ఇచ్చిన గోధుమలతో, ఆయన ఇచ్చిన ఆహారముతో, ఆయన ఇచ్చిన బంగారు వెండి నగలతో, ఇంకా ఆయన ఇచ్చిన విచిత్రపు పనిగల పట్టు వస్త్రములతో నువ్వు అందంగా రెడీ అవ్వి ఏమైపోతున్నావంట, దేవునిని మర్చిపోయి, అసలు దేవుడు ఇచ్చాడా నాకు ఇది, దేవుడు వలన నేను ఇలాగున్నానా అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి నీకు ఇష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయేదానిగా ఉన్నావు. అయితే వాక్యంతో హెచ్చరిస్తున్నాడు ఆయన, జాగ్రత్త. నిన్ను బ్రతకమని చెప్తేనే, నేను ఇవన్నీ నీకు ఇస్తేనే నువ్వు బ్రతుకుతున్నావు, కానీ ఆ బ్రతుకు నీకు ఎలా వచ్చిందో ఆ విషయాన్ని మర్చిపోయేవాడిగా ఉన్నావని వాక్యంతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. జాగ్రత్త అండి. దేవుడు ఒక్కసారి తలుచుకుని, ఒక్కసారి మన వైపు చూశాడంటే, ఎక్కడ వదిలేసి, మొగుడు లేడు, పిల్లలు లేదు, సంసారం లేదు, ఇల్లు లేదు, పొలము లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, ఎక్కడ వదిలేసి అన్ని వదిలేసి పోవాల్సిందేనండి. అని ఈ క్షణాన్ని మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప, కేవలము దేవుని కృప, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసుకోవడానికి శక్తిని, బలాన్ని ఇచ్చి మరలా కుటుంబంలో కలుసుకోవడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడంటే కేవలము దేవుడు మన పట్ల చూపించిన ప్రేమను బట్టి, దేవుడు మనకిచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం అనే విషయాన్ని మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనకంటే ముందుగా ఉన్నవారు, మనకంటే వెనకగా ఉన్నవారు చాలామంది కూడా ఎక్కడున్నారండి? భూగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, హాస్పిటల్లో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ అట్టి స్థితిలో లేకుండా నిన్ను సజీవముగా ఎంతో కొంత ఆరోగ్యముతో ఉంచాడంటే దేవుడు మన పట్ల చూపించిన ప్రేమను బట్టి, ఆ ప్రేమను బట్టి దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే అండి, దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు కాబట్టి హాస్పిటల్లో ఉండకుండా నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. ఏంటంట? నా నామమును ఎరిగిన వారు కాబట్టి నేను వాళ్ళని తప్పించేవాడిగా ఉన్నాను అంటాడు కీర్తన గ్రంథంలో. అయితే జాగ్రత్త అండి. అయితే వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే మన ప్రవర్తన ఎలాగుందో దాన్ని సరి చేసుకుంటామని ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఆయన హెచ్చరిక లోబడి దేవునికి ఇష్టకరంగా జీవించేవారిగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.